22nd వార్డ్ ఏఎంసీ కాలనీలో ఈరోజు పాదయాత్ర చేయడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు వినోద్ గారితో పాటు మరియు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ గారితో పాటు ఈరోజు పాదయాత్ర చేయడం జరిగింది. ఈరోజు బెల్లంపల్లి ప్రాంతంలో చూస్తే ఎక్కడ లేని నిరుద్యోగ సమస్య ఉన్నది. మన తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది, కానీ మన పిల్లలు భవిష్యత్తు ఈరోజు చాలా దారుణంగా ఉన్నది. బీకాంలు ఎంబీఏలు చదువుకొని పిల్లలు ఈరోజు ఆటోలు నడుపుకునే పరిస్థితి ఉన్నది. దీన్ని ఖచ్చితంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మనం అనుకున్న తెలంగాణ ఒకటి, ఈరోజు మనకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో గత 10 సంవత్సరాలు చూసిన తెలంగాణ ఒకటి. తెలంగాణ ప్రభుత్వం మన రాష్ట్రాన్ని దోచుకొని దౌర్జన్యాలు చేసి ప్రజలను ఇబ్బంది పెట్టింది. ప్రజలు 4 నెలల క్రితం గట్టి చెంపదెబ్బ ఇచ్చి మన టీఆర్ఎస్ పార్టీని ఘోరంగా ఓడగొట్టినారు. ఇప్పుడు ప్రజాపాలనలో మీరు 4 నెలల్లో చూస్తున్నారు. 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు అమలైనాయి. మహిళలకు ఉచిత బస్ ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, 200 ఉచిత కరెంటు కానివ్వండి, యూనిట్ల కరెంట్ కానివ్వండి. మరి ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎన్నికల తర్వాత నేను ప్రత్యేకంగా బెల్లంపల్లి ప్రజలకు, పెద్దపల్లి ప్రజలకు నా మాటిస్తున్నాను. ఖచ్చితంగా ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయడం చాలా అవసరం. ఎందుకంటే ఈ గత 10 సంవత్సరాల్లో మన పెద్దపల్లి ప్రాంతము ఒక 20-30 సంవత్సరాలు వెనుకబడిపోయినట్టుగా అనిపిస్తుంది. మన దగ్గర వనరులు ఎక్కువ, ఇక్కడ గవర్నమెంట్ సంస్థలు తీసుకొచ్చే చాలా అవసరం ఉన్నది. నేను సెంటర్లో మీరందరూ ఆశీర్వాదం కోరుతున్నాను. సెంటర్లో మీరు నన్ను ఆశీర్వదించి పంపిస్తే ఖచ్చితంగా మీ ఇంట్లో చిన్న కొడుకు లెక్క చూసి నన్ను ఆశీర్వదించండి. నేను సెంటర్లో పోయి నిధుల కోసం పోరాడి మరి ఇక్కడికి తీసుకొస్తాను. ఇక్కడ సమస్యలన్నీ పూర్తిగా మన అభివృద్ధి బాటలో నడిపించాలని చెప్పి మీ అందరికీ మరొకసారి మాటిస్తూ, కాకా గారు తెలంగాణ కోసం పోరాడినారు. మన పిల్లల భవిష్యత్తు మంచి దారిలో పెడతామని చెప్పి పోరాడినారు. ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ప్రజలందరికీ ఒక స్వేచ్ఛ అనేది తెలుస్తుంది. ఖచ్చితంగా అభివృద్ధి బాటలో బెల్లంపల్లి ప్రజలకు మరియు పెద్దపల్లి ప్రజలకు తీసుకువెళ్తామని చెప్పి మాటిస్తూ మీ ఆశీర్వాదం కోరుతూ ముగిస్తాను.